అందరికీ వందనాలు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఒకసారి చూస్తూ ఉంటే, మత్తయి సువార్త 5:16 దేవుడు మాట్లాడుతూ ఉంటూ, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీరు మీ వెలుగుని ప్రకాశించనీయుడి. అంటే ఏంటంట, ఈ లోకంలో ఉండే మనుషులు ఎవరైతే ఉన్నారో వారు అన్యులు అవనివ్వండి, దేవుని ఎరిగిన వారు అవనివ్వండి, వారందరూ కూడా ఏం చేయాలి అంటే మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. అలా మహిమపరచాలంటే ఏం చేయాలి? మన వెలుగుని వారి ఎదుట ప్రకాశించనివ్వాలి. సో ఫస్ట్ థింగ్, మనం వాళ్ళ ముందు ప్రకాశింపనివ్వాలి అంటే ముందు మనల్ని మనం వెలిగించుకోవాలి. సో మనల్ని మనం ఎలా వెలిగించుకోవాలి? దేవుడు మనల్ని ఎలా వెలిగింపబడాలి అని కోరుకుంటున్నాడు. మనకి చాలా వరకు లైట్స్ కనబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైటర్ తీసుకున్నాం అనుకోండి, దాని సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి అంటే, ఒకటి గ్యాస్తో వెలుగుతాయి, గ్యాసోలిన్తో వెలుగుతాయి, అంటే లిక్విడ్ కిరోసిన్తో వెలిగే ఉంటాయి. లేదంటే నార్మల్ లైట్స్ తీసుకున్నామంటే కరెంట్తో వెలిగే లైట్స్ ఉంటాయి. అయితే మన వెలుగుకి, అంటే మనం వెలిగింపబడడానికి మన సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి అనేది మనం ఆలోచిస్తూ ఉంటే, యోహాను సువార్త 8:12 మనం చూస్తూ ఉంటే దేవుడు చెప్తూ ఉంటాడు కదా, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే ఈరోజు మన సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి? ఎలా అయితే ఈ భూమి మీద చాలా లైట్లు వెలిగింపబడుతున్నాయో, అలాగా మనం వెలగాలి అంటే మన సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి అంటే, అది గ్యాస్ కాదు, కట్టెలు కాదు, కరెంటు కాదు, గ్యాసోలిన్ కాదు, మరి ఏంటి అంటే యేసుక్రీస్తు వారే మనకి సోర్స్ ఆఫ్ లైట్. యేసుక్రీస్తును మనం వెంబడించాము అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే మనమే ఒక వెలుగు ఈ భూమి మీద. దేవుడు ఎందుకు మనల్ని వెలుగుగా ఉండమంటున్నాడు అనేది మనం ఆలోచిస్తూ ఉంటే, అదే దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు కదా, మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. అంటే ఎప్పుడైతే ఎత్తైన ప్రదేశంలో ఒక పట్టణం ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూస్తూ ఉంటే సముద్రం పక్కన లైట్ హౌస్ అని ఉంటుంది. ఆ లైట్ హౌస్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే, చీకట్లో వెలుగుతూ ఆ లైట్ అనేది అలా తిరుగుతూ ఉంటే, ఎక్కడో సముద్రంలో దూరాన్ని ఉన్న షిప్స్ అన్నీ కూడా లైట్ని చూసి, ఓకే ఇక్కడ ఒడ్డు అనేది ఉంది, సో ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తే మనకి హార్బర్ అనేది ఉంటుంది. సో ఈ చీకట్లో కూడా మనం క్షేమంగా వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలి అంటే, ఆ లైట్ అనేది, ఆ లైట్ హౌస్ మీద లైట్ని చూసి ఎలా అయితే నౌకలన్నీ కూడా హార్బర్ దగ్గరికి వస్తూ ఉన్నాయో, ఈ లోకంలో చీకటితో నిండిపోయిన ఈ లోకంలో మిగిలిన వారందరూ కూడా ఏం చేయాలి అంటే, మనలో ఉన్న వెలుగును చూసి దేవుని యొద్దకు రావాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు చూడండి, మనుషులు ఎదుట మీ సత్క్రియలని చూపించండి. మీలో ఉన్న వెలుగును చూసి, మీలో ఉన్న సత్క్రియలను చూసి ఈ లోకం ఏం చేయాలి అంటే, పరలోకమందున్న మీ తండ్రిని గణపరచాలి. సో మనకున్న పెద్ద టాస్క్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనం వెలగగలగాలి. ఈ భూమి మీద చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, తన వెలుగును దాచేసుకుంటున్నారు. భయంతో కానివ్వండి, నేను క్రైస్తవుణ్ణి అని తెలిస్తే, లేదా నేను యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నానని తెలిస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను తక్కువగా చూస్తారేమో అనే భయంతో ఎంతో మంది ఏం చేస్తూ ఉన్నారంటే, తమ వెలుగును తమలోనే దాచేసుకుంటున్నారు పిల్లలు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించని. మనకున్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అంటే ప్రకాశించనివ్వాలి. మనలో ఉన్న వెలుగును దాచేసుకుని మనం మాత్రమే వెలుగులో నడిచేలాగా కాకుండా, చీకట్లో ఉన్న ఈ ప్రపంచానికి మనం ఎలా ఉండాలి అంటే వెలుగుగా ఉండాలి. దేవుడు అదే మన నుంచి కోరుకుంటుంది. మన పనిలో కానీ, మన కుటుంబంలో కానీ, మన స్నేహితుల మధ్య కానీ, మన చుట్టూ ఉన్న వాటిలో కానీ ఏదైనా మనం చిన్న మంచి పని చేస్తాము అంటే అది చాలా పెద్ద డిఫరెన్స్ని తీసుకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించి ఆయన యొక్క వాక్యాన్ని మనం మన హృదయంలో దాచుకుంటామో, ఈ లోకానికి మనం ఒక వెలుగులా ఉంటుంది. సో ఆ వెలుగును మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కనిపించాలి. ఎలా అయితే కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదో, అలాగే కొండ మీద ఉండే వ్యక్తిగా మనం అందరం ఉండాలి. అంత ఎత్తులో వెలిగే వ్యక్తిగా ఉండి ఈ లోకానికి మనం ఏం చేయాలి అంటే మన వెలుగును ప్రకాశింపనివ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన కార్యాలను చూసిన ప్రతి మనిషి కూడా మన దేవుని యొద్దకు అలా వస్తాడు. ఇదే దేవుడు నేను ఇచ్చినా నుంచి కోరుకుంటున్నాను. నేను స్తోత్రం. హల్లెలూయా.